హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 వెరైటీస్ పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి సర్వపిండి రొట్టె అండి. మీకు ఇప్పుడు సర్వపిండికి కావాల్సింది చూపిస్తాను. ఇందులో కొంచెం పిడికెడు పల్లీలు వేయించినవి, ఇందులో కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాలు ఇలా కచ్చపక్కగా దంచుకున్నానండి. దంచుకొని ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా కారం అయితే స్పైసీని బట్టి వేసుకోవాలండి. నేనైతే కొంచెం తక్కువ ఈరోజు కొంచెమే చేస్తున్నాను. 1 టీ స్పూను, 1.5 స్పూను సాల్ట్, కొద్దిగా కొంచెం అల్లం వెల్లుల్లి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదండి ఇట్లా కొత్తిమీర, ఇవన్నీ వేస్తానండి. ఇందులో బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ లేదు, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఏం లేదండి, జస్ట్ చూస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఈ మగ్గుతో నేను బియ్యం పిండితోనే చేస్తారండి సర్వపిండి. ఇది 1.5 అండి, 1.5 కప్పు వేసుకున్నా. ఇది బియ్యం పిండి 1.5 కప్పు వేసుకుని మగ్గండి, దాంతో వేసుకున్నాను. ఇది ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా కలిపి ముద్దగా కలుపుకోవాలి. ఇదండి, వాటర్ వేసి ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇంత ఇట్లా ఉండాలి, ఇంత మెత్తగా ఉండాలి ఇట్లా. ఇప్పుడు కడాయికి పెట్టుకుంటే మనము ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి, ఇదండి కడాయికి ఇప్పుడు ఆయిల్ పెడతానండి. ఫస్ట్ ఆయిల్ పెట్టి ఇప్పుడు ఈ ముద్ద కొంచెం తీసుకోవాలి. ఇందులో 3 దీనికి మొత్తం ఒత్తుకోవాలి, పల్సగా ఒత్తుకోవాలి. ఎందుకంటే స్లిమ్ మీద పెడితే మనకి బాగా మగ్గుద్ది. ఇట్లా రౌండ్స్ చేసుకోవాలి, ఇట్లా రౌండ్స్ పెడుతుండాలి. ఇందులో ఆయిల్ వేసి మనము స్లిమ్ మీద పెట్టాలి, స్టవ్ మీద ఆన్ చేసి. అప్పుడు ఈ ఆయిల్తోని లోపలంతా బాగా క్రిస్పీగా కాలుతుంది. ఇదండి ఆయిల్ వేస్తున్నాను, మొత్తం ఆయిల్ వేసి ఇట్లా రౌండ్స్లో మొత్తం ఆయిల్ ఉండాలి, అప్పుడు బాగా కాలుతుందండి. ఇట్లా ఆయిల్ వచ్చాక మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదండి ఇట్లా రైట్ రౌండ్. ఇప్పుడు ఆయిల్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ స్టవ్ ఆన్ చేస్తున్నాను స్లిమ్ మీద. అంటే స్లిమ్ అంటే కొంచెం మీడియం మీద, ఈ స్టవ్ మీద ఇప్పుడు ఇది పెట్టేస్తాం.
పెట్టి దీని మీద మూత పెట్టాలి. పెట్టుకోవచ్చు, దీనికి కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనము దోశ ప్యాన్ కూడా ఉంటుంది కదండి, రొట్టెలది ప్యాన్ కూడా ఉంటే దానికి కూడా ఇట్లా పెట్టచ్చు. అంటే కడాయికి పెట్టుకోవచ్చు, దీనికి పెట్టచ్చు. కాబట్టి నేను దీనికి కూడా చూపిస్తున్నాను ఎట్లా పెట్టుకోవాలి. దీనికి కూడా ఇట్లా చేసి ఇట్లా దీనికి కూడా ఆయిల్ పోసేసేయాలి. ఇంకో స్టవ్ మీద ఆన్ చేసేసి పెట్టేస్తాను. ఇప్పుడు 2 అయిపోతుంది. ఇక్కడ చేస్తున్నాను, ఇది పెట్టేస్తాను. ఇప్పుడు ఇట్లా అయ్యింది కదండి, ఇట్లా తిప్పాలి. ఇప్పుడు స్లిమ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కాలాలి, క్రిస్పీగా. ఇప్పుడు ఇట్లా కాలాలి. ఇది చూడండి ఇది ఎలా అవుతుందో. ఇది స్లిమ్ మీద పెట్టాను కదా, ఇది ఇలా అంత సైడ్స్ అన్నీ కాలాలి. మనం తిప్పుకుంటూ ఉండాలి దీన్ని ఇట్లా. ఈ పొజిషన్లో కొంచెం ఇట్లా అయింది. ఇలా సైడ్స్ మొత్తం కాలాలంటే ఇదేమో బాల్ లాగా వస్తుంది, ఇదేమో ఫ్లాట్గా వస్తుంది. ఇది చపాతీ లాగా వస్తుంది, ఇదేమో మనం రౌండ్ కడాయి ఎట్లుందో ఆ టైప్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా రౌండ్గా కాలుతుంటే తిప్పుతూ ఉండాలి మనకి, ఎందుకంటే సైడ్స్ కూడా కాలకపోతే బాగుండదు. అది ఇంకా 2 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే బాగా కాలింది. ఇప్పుడు ఇది ఇట్లా ఉంటే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ కూడా కాలుతుంది. ఇది ఈ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఈ సైడ్ కూడా ఎంత బాగా బ్రౌన్గా రావాలి. బ్రౌన్గా వస్తే మంచి పిండి ఉడికినట్టు. లోపల స్లిమ్ మీద పెడితే మనకి పిండి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా కాలింది కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి లోపలికి. ఇప్పుడు ఈ వేడి చెక్కకి ఇది లోపల కూడా కాలుతుంది. ఇదండి మనకి ఇది అయ్యిందంటే, దీనికి స్లిమ్ మీద పెట్టాను కదా, ఇంకొంచెం ఉడికితే అయిపోతుంది. ఇది ఇంకొంచెం కొద్దిగా ఉడకాలి. అయిపోయిందండి సర్వపిండి రొట్టె. ఇదొక వెరైటీలో చేశాను, ఇదేమో కడాయికి పెట్టాను, ఇదేమో ప్యాన్కి పెట్టాను. ఈ 2 రొట్టెలు సర్వపిండి రొట్టెలు ఈరోజు వీడియోలో పెడుతున్నాను. చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.